ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయంలో యేసయ్య తన శరీరం గురించి 4 సార్లు మాట్లాడాడు. మనుషులు తన శరీరాన్ని తినాలని, అదే నిజమైన ఆహారమని, ఈ ఆహారం భుజించితే ఎల్లప్పుడూ జీవించుదరని, ఆయనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన ఆయన శరీరమేనని తెలియజేశాడు. ప్రియులారా, యేసయ్య చెప్పిన ఈ మాటలను అక్షరార్థంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పించేందుకు యేసయ్య భాషాలంకారాన్ని వాడుతున్నాడు. ఆయన శరీరం తినడం అంటే ఆయన చేసిన బలి అర్పణ నిజంగా మన కోసమేనని, అది మన పాపాలను తీసివేస్తుందని నమ్మడమే. నమ్మకం ద్వారా ఆయన్ను మన హృదయాల్లోకి స్వీకరించడమే. ఇది ఆత్మ సంబంధమైన జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వాని అందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మనం ఉచ్చరింపవలెను గాని, మనము బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగవు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలే అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నీవేనని, ఈ ఆహారము భుజించితే మేమెల్లప్పుడూ జీవించుదుమని, మరియు నీవిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నీ శరీరమేనని తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, మేము నీ శరీరాన్ని తిని నీ రక్తాన్ని త్రాగి, అనగా నీవు చేసిన బలి అర్పణ నిజముగా మా కోసమేనని, అది మా పాపాలను తీసివేస్తుందని నమ్మి, నమ్మకం ద్వారా నిన్ను మా హృదయాల్లోకి స్వీకరించి నీవిచ్చే ఆత్మ సంబంధమైన జీవాన్ని పొందుకొనుటకు సహాయము దయచేయమని, నీవు మమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మా కొరకు నిన్ను నీవు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నావు గనుక, అలాగుననే మేమును ప్రేమ కలిగి నడుచుకుంటూ నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికేవారంగా ఉండుటకు కృప చూపమని, నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.